ఆర్గానిక్ వ్యవసాయంతో మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ప్రముఖ వ్యాపారవేత్త యువ నాయకుడు వంగ రాజేశ్వరరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మొన్రాయి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్న పంటలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బాబు జగజీవన్ రావు వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొలం బాటలో భాగంగా బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సందర్శించారు. రైతు అనుభవాలు తెలుసుకోవడానికి వచ్చిన విద్యార్థులకు ఆయన తమ పొలాన్ని శిక్షణా కేంద్రంగా ఉపయోగించాలని విద్యార్థులను కోరారు. ఈ రోజు మనం ఏంటంటే ఇప్పుడు ఈ రావే పిల్లలు ఏవైతున్నారో వీళ్ళు బీజేఆర్ సిరిసిల్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి మనకి రావేప్ అంటే ఏం లేదు, మనకి వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు 4 నెలలు మనకి ఏంటంటే 5 గ్రామాలలో ఉండడానికి మనకి రావడం జరిగింది సిద్దిపేట జిల్లాకి. సో 5 గ్రామాల్లో మనకి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో అంటే తోర్నాలలో ఉంది. ఆ ఆధ్వర్యంలో వీళ్ళు 5 గ్రామాలు వెంకటాపూర్, అంకిరెడ్డిపల్లి, ముంద్రాయి, ఘనాపూర్ మరియు గుడికందులో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫామ్ అనేది ఒకటి విజిట్ చేయాలి. సో మనం వంగ రాజేశ్వరరెడ్డి గారి ఫామ్లో ఏంటంటే ఈ ఆర్గానిక్లై మన కూరగాయలు ఎట్లా పండిస్తున్నారు, పంటలు ఎలా పండిస్తున్నారు ఏందనే చూడడానికి వాళ్ళకి అనుభవం కోసమని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాదాపు 27 నుంచి 30 మంది మనకంతా లేడీస్ అమ్మాయిలే సో ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా విజిట్ చేసి మనకు సార్ గారు కూడా ఒప్పుకొని వెంటనే మనకి ఏంటంటే ఎలా చేస్తున్నారు ఏంటి పద్ధతి, ఫర్దర్గా కూడా వాళ్ళు ఏదైనా ఎంటర్ప్రెన్యూర్గా ఒకవేళ ఇలాంటి ఆర్గానిక్ ఫామ్ పెట్టి కనుక బిజినెస్ మోడల్ ఏదైనా డెవలప్ చేసి కూడా సక్సెస్ అవ్వడానికి కూడా ఇది ఎంతో కారంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని కూడా కోరుకుంటున్నాను. అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల వాళ్ళు 4 months ర్యాప్ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ ఏరియాస్లో 5 villagesలో ఉండే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈరోజు మా పర్టికులర్ ఆర్గానిక్ కల్చర్ చూడడానికి మా అగ్రికల్చర్ ఫామ్కి రావడం జరిగింది. ఇంతమంది పిల్లల్ని హోస్ట్ చేసి వాళ్ళ అనుభవాలు పంచుకొని మా అనుభవాలు వాళ్ళతో పంచుకొని వాళ్ళ మెలకువలుకొని మేము కూడా నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసినందుకు విలేజ్ నుంచి కరుణాకర్ రెడ్డి గారు కానీ పల్లవి మేడం కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. పిల్లలకు కూడా ఎప్పుడు ఏది అవసరం పడ్డా సరే డెఫినెట్గా అగ్రికల్చర్ పరంగా మా సైడ్ నుంచి ఏదున్నా సరే 100% కోఆపరేట్ చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఇనిషియేటివ్స్ మరిన్ని తీసుకొని ఇంకా పిల్లల్ని మంచి అగ్రికల్చర్ సైంటిస్టులా తీర్చిదిద్దడంలో టీచర్స్ తీసుకునే ఇంత కృషికి మేము డెఫినెట్గా మేడం వాళ్ళకు కూడా 100% థ్యాంక్స్ చెప్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడం వల్ల రైతులకు, విద్యార్థులకు, అందరికంటే ముఖ్యంగా సమాజానికి కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.